హలో ఫ్రెండ్స్, లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది, థింగ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడెప్పుడో లెటర్స్ రాసి పంపిస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పంపించేసుకుంటున్నాం. ఎంతో ముందు సండే వస్తే చాలు పొద్దున్నే లేచి సాయంత్రం వరకు క్రికెట్ ఆడుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ పట్టుకుని పబ్జీలు, ఫ్రీ ఫైర్లు ఆడుకుంటూ కూర్చుంటున్నాం. సేమ్ అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంటర్నేషనల్ క్రికెట్లో వచ్చిన మెయిన్ మార్పులు ఏంటి, అప్పటికి ఇప్పటికి మారిందేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఫస్ట్ వన్, బ్యాట్స్. క్రికెట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ క్రికెట్ బ్యాట్. 1600s క్రికెట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు బ్యాట్లని చాలాసార్లే మార్చడం జరిగింది. మొదట్లో క్రికెట్ బ్యాట్స్ హాకీ స్టిక్ లాగా ఉండేవి, అండ్ ఆ తర్వాత లేట్ 700s ఈ బ్యాట్లని రెక్టాంగులర్ షేప్లోకి తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఉండేవన్నమాట ఆ టైంలో బ్యాట్స్. సో బ్యాట్లు రెక్టాంగిల్ షేప్లో ఉండాలి అనే కాన్సెప్ట్ అయితే ఉంది, కానీ అది ఎంత సైజు ఉండాలని చెప్పి లిమిటేషన్ అయితే లేదు. సో దీంతో 1771లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయిన థామస్ వైట్ ఒక పెద్ద బ్యాట్ని తీసుకుని ఆడటానికి వచ్చాడు. దాని విడ్త్ ఎంత ఉందో తెలుసా, మొత్తం 3 స్టెమ్స్ని కవర్ చేసేంత. అంటే మనోడి మీదకి బాల్ వచ్చింది అనుకోండి, జస్ట్ బ్యాట్ అడ్డు పెడితే చాలు, ఒక్క వికెట్ కూడా తగలదు. సో ఈ ఇన్సిడెంట్తో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ బ్యాట్ విడ్త్ని కేవలం 4 ఇంచులు మాత్రం ఉండాలి అనే ఒక రూల్ని పాస్ చేసింది. అండ్ ఆ తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ బ్యాట్లు చేంజ్ అవుతూ వచ్చాయి. ఎంతలా చేంజ్ అయ్యాయంటే ఇప్పుడు జస్ట్ టచ్ చేస్తే చాలు 6లు వెళ్ళిపోయేంతలాగా బ్యాట్లను తయారు చేస్తున్నారు. ఒకప్పుడు మిస్ హిట్ అయిందనుకోండి, ఖచ్చితంగా ఎవరికొరకు క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతారు. కానీ ఇప్పుడు మాత్రం ఎడ్జ్ తీసుకున్నా కానీ బౌండరీలు దాటి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వచ్చే బ్యాట్లన్నీ ఒకటే కాన్సెప్ట్తో వస్తున్నాయి, బరువు తక్కువ, పవర్ ఎక్కువ. అందుకనే ప్రెసెంట్ క్రికెట్ని బ్యాట్స్మెన్స్ డామినేటింగ్ ఎరా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, క్రికెట్ బాల్స్. క్రికెట్ బ్యాట్లో చాలా మార్పులు వచ్చాయి, కానీ బాల్స్లో మాత్రం అంతగా మార్పులు రాలేదు. క్రికెట్ స్టార్ట్ అయినప్పుడు రెడ్ బాల్ని యూజ్ చేసేవాళ్ళు. ఇవి కొత్తగా ఉన్నప్పుడు బాగా ఫాస్ట్ పడేవి, అండ్ అలాగే బాగా స్వింగ్ అయ్యేవి. బాల్ పాత పడిన తర్వాత ఈ రెడ్ బాల్స్తో రివర్స్ స్వింగ్ కూడా బాగా పడేది. ఈ రెడ్ బాల్ని 1977 వరకు యూజ్ చేస్తూ వచ్చారు. 1977లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ సిరీస్ క్రికెట్ అనే టోర్నమెంట్లో మొట్టమొదటిసారి వైట్ బాల్ని యూజ్ చేశారు. ఇంకప్పటి నుండి లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో వైట్ బాల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. 2009లో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ల కోసం పింక్ బాల్ని యూజ్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. దీంతో 2015లో ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్కి జరిగిన మొట్టమొదటి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లో పింక్ బాల్ని యూజ్ చేసి ఆడారు. సో ఇలా ప్రజెంట్ మనకి టెస్ట్ మ్యాచెస్కి రెడ్ బాల్స్, వన్ డే అండ్ T20కి వైట్ బాల్స్, డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లకి పింక్ బాల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఫార్మాట్స్. క్రికెట్ అనేది ఒక ఫార్మాట్ రూపంలో ఆడటం 19th సెంచరీలో స్టార్ట్ అయింది. మొదట్లో టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడేవాళ్ళు. ఆ తర్వాత 1971లో యాక్సిడెంటల్గా వన్ డే క్రికెట్ పుట్టింది. January 5th, 1971 MCGలో ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్కి మధ్య టెస్ట్ మ్యాచ్. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ 3 రోజుల తర్వాత రద్దయింది. సో ఓవర్కి 8 బాల్స్తో 40 ఓవర్స్ వన్ డే గేమ్ ఆడదామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అండ్ ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ సూపర్ హిట్ అవడంతో ఐసీసీ వన్ డే ఫార్మాట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. 60 ఓవర్లు అనే ఫార్మాట్ తో 1975లో ఇంగ్లాండ్ లో మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ ని నిర్వహించారు. ఆ తర్వాత 1987 వరల్డ్ కప్ లో 60 ఓవర్స్ ని కాస్త 50 ఓవర్కి తగ్గించాలని చెప్పి ఐసీసీ డిసైడ్ అయింది. ఇంకప్పటి నుండి వన్డే ఫార్మాట్ 50 ఓవర్స్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. క్రికెట్ ని పూర్తిగా మార్చేసిన ఫార్మాట్ T20. సైడ్కి 20 ఓవర్లతో ఆడి ఈ ఫార్మాట్ క్రికెట్ కి ఒక కొత్త రూపాన్ని తెచ్చింది. ఒక కొత్త ఎక్సైట్మెంట్ తో గేమ్ యొక్క ఎనర్జీని పెంచింది. T20 ఫార్మాట్ తో క్రికెట్ కి ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు. మొట్టమొదటి ఇంటర్నేషనల్ T20 ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ కి, న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ కి మధ్య జరిగింది. అండ్ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచింది. ఫస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ T20 ఆస్ట్రేలియాకి ఇంకా న్యూజిలాండ్ కి మధ్య జరిగింది. అండ్ ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది. T20 క్రికెట్ తర్వాత T10 అనే కొత్త ఫార్మాట్ కూడా స్టార్ట్ అయింది. ఇది ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లోకి అయితే రాలేదు, కానీ ఈ T10 లీగ్స్ మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అండ్ దీనిలో చాలా మంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కొత్తగా ది 100 అనే ఫార్మాట్ ని ఇంగ్లాండ్ క్రికెట్ ఇంట్రడ్యూస్ చేసింది. ప్రతి సైడ్ నుంచి 100 బాల్ వేయచ్చు. ఓవర్లతో సంబంధం ఉండదన్నమాట, బాల్స్ వేయటమే. జస్ట్ ఆ బాల్స్ ని కౌంట్ చేసి 100 బాల్స్ పూర్తయిపోతే ఇన్నింగ్స్ ని క్లోజ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే టీమ్ సెలెక్షన్. ఇంతకుముందు బ్యాట్స్మెన్ బ్యాటింగ్ కి మాత్రమే పరిమితం, బౌలర్స్ బౌలింగ్ కి అండ్ వికెట్ కీపర్ జస్ట్ కీపింగ్ కి. కానీ ఇప్పుడు మాత్రం పోటీ పెరిగిపోయింది. వికెట్ కీపర్ ఖచ్చితంగా బ్యాట్స్మెన్ అయి ఉండాలి. జస్ట్ ఆర్డినరీ బ్యాట్స్మెన్ కాదు, మంచి ఎక్స్ప్లోజివ్ అండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా అయి ఉండాలి. లేకపోతే తనకి టీంలో ప్లేస్ దక్కే అవకాశం ఉండదు. టీంలో ప్లేస్ కోసం ప్యూర్ బ్యాట్స్మెన్ కూడా వికెట్ కీపింగ్ ని నేర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ద్రావిడ్, అంబట్ రాయుడు, కేదార్ జాదవ్, రాబిన్ ఉతప్ప వీళ్ళు కీపింగ్ ని ఎక్స్ట్రా టాలెంట్ లాగా యాడ్ చేసుకున్నారు. ఇంకా బౌలర్స్ తీసుకుంటే అప్పట్లో 6 వికెట్లు పడితే చాలు, ఇంకా బౌలర్స్ వస్తారు, బౌల్డ్ అవ్వకుండా బ్యాట్ అడ్డు పెట్టడం, ఇంజురీస్ అవ్వకుండా బౌన్సర్స్ నుంచి తప్పించుకోవటం, ఇదే వాళ్ళు చేసే పని.
కానీ ఇప్పుడు బౌలర్సే మ్యాచ్ ని గెలిపించే రేంజ్ లో వాళ్ళు ఆడుతున్నారు. టెస్ట్ మ్యాచెస్ లో నైట్ వాచ్మెన్ లాగా వెళ్లే వాళ్ళు అప్పట్లో కాస్త డిఫెన్స్ చేయడం నేర్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి బౌలర్ డిఫెన్స్ కు మించి తన బ్యాటింగ్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ అండ్ టీమ్ మేనేజ్మెంట్స్ కూడా బౌలర్స్ నుండి ఎంతో కొంత బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రెసెంట్ అయితే ఓవర్ ది టాప్ బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ అయి ఉండాలి, లేదా ఆల్రౌండర్ అయి ఉండాలి. ఓల్డ్ క్రికెట్ కి ప్రెసెంట్ క్రికెట్ కి బాగా వచ్చే తేడా ఎక్కడంటే ప్లేయర్స్ యొక్క ఫిట్నెస్ దగ్గర. ఓల్డెన్ డేస్ లో బౌలర్స్ అండ్ ఎవరో 2-3 ఫీల్డర్స్ తప్పించి ఎవరు ఫిట్నెస్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ గురించి నెగిటివ్ గా చెప్పట్లేదు, అప్పట్లో గేమ్ సిచ్యువేషన్ అలా ఉండేది. టెస్ట్ అండ్ వన్డే క్రికెట్స్ లో పడి ఫీలింగ్ చేసే అవకాశం ఉండదు. ఇంజమామ్, డేవిడ్ బూమ్, రణతుంగ ఇలాంటి వాళ్ళు తమ స్కిల్ అండ్ టాలెంట్ తో లావుగా ఉన్నా కానీ ఆ టైంలో టాప్ బ్యాట్స్మెన్ గా ఉన్నారు. వీళ్ళు ఫిట్నెస్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. అలా అని చెప్పి అసలు చేయరని అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీని తీసుకోండి. ఫిట్ గా ఉండటం కోసం తనకు బాగా ఇష్టమైన నాన్ వెజ్ ని వదిలేసి ఇప్పుడు పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే T20కి వచ్చిన తర్వాత ప్రతి రన్ బాగా ఇంపార్టెంట్ గా మారింది. ఆ ఇంపార్టెన్సే ఓడిఎస్ కి అండ్ టెస్ట్ మ్యాచెస్ కూడా పాకింది. సో ఫీల్డింగ్ లో టాప్ పర్ఫార్మెన్స్ ని టీమ్ లో ఉన్న 11 మంది నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు యువరాజ్, జాంటీ రోడ్స్, గిబ్స్, కైఫ్ ఎక్సెట్రా ఇలాంటి వాళ్ళు ఫీలింగ్ లో అద్భుతాలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అద్భుతాలన్నీ కామన్ అయిపోయాయి. కామన్ అంటే ఈజీ అని చెప్పి నా ఉద్దేశం కాదు. డైవ్ చేసి ఒక 4 ఆపటం, 6 వెళ్తుంది అనుకున్న బాల్ ని బౌండరీ లైన్ లో క్యాచ్ చేయటం ఇలాంటివన్నీ ఇప్పుడు బాగా కామన్ అయిపోయాయి. ఈ కామన్ అనుకున్న వాటిలో కూడా జడేజా, వార్నర్, బెన్ స్టోక్స్ ఇలాంటి వాళ్ళు ఇంకా హై ఫీలింగ్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఫిట్నెస్ పైన ఎంత ఫోకస్ చేస్తున్నారో. అండ్ అప్పట్లో ఫిట్నెస్ మీద అంతగా రూల్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మాత్రం యోయో టెస్ట్ అని చెప్పి ఒక ఫిట్నెస్ టెస్ట్ ఉంది. ఎంత పెద్ద ప్లేయర్ అయినా కానీ ఈ టెస్ట్ లో పాస్ అయితేనే వాళ్ళకి టీంలో స్థానం అనేది దక్కుతుంది. ఒకప్పుడు బ్యాట్స్మెన్స్ 100 కేజీలు, 120 కేజీలు, అంతెందుకు 140 కేజీల వరకు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం బాగా వెయిట్ అంటే 75 నుంచి 80. సో వెస్టిండీస్ ప్లేయర్స్ ని దీనిలోంచి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే వాళ్ళ హైట్ కి, పర్సనాలిటీకి ఖచ్చితంగా ఆ వెయిట్ అనేది ఉంటారు. నెక్స్ట్ మైండ్ సెట్. దీని గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా థ్యాంక్స్. ఒకప్పుడు 250 స్కోర్ అంటే 1 డేస్లో చేసి చేయడం చాలా అంటే చాలా కష్టం. 300 కొట్టారంటే 70% మ్యాచ్ డిసైడ్ అయిపోయినట్లే. కానీ ఇప్పుడు 400 స్కోర్ చేసినా కానీ ఛాన్సెస్ పక్కా ఉంటున్నాయి. రూల్స్ చేంజ్ అవటం అండ్ బ్యాట్లు కూడా బాగా పవర్ఫుల్ గా తయారవటం ఇవన్నీ పక్కన పెడితే ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. టాప్ ఆర్డర్లో వరుసగా 4 వికెట్లు పడిపోయినా కానీ ఈజీగా 300 స్కోర్ ని చేసి చేయడం మనం చాలా సందర్భాల్లోనే చూసాం. ఒకప్పట్లో వన్డే బ్యాట్స్మెన్స్ యొక్క స్ట్రైక్ రేట్ 80 వరకు ఉండేది. యాక్చువల్గా 80 అంటే బాగా ఫాస్ట్ గా ఆడుతున్నారని చెప్పి అర్థం. కానీ ఇప్పుడు 100 స్ట్రైక్ రేట్ లేకపోతే బ్యాట్స్మెన్ ఏంట్రా బాబు వన్డేలో టెస్ట్ ఆడుతున్నాడని చెప్పి మనం విసుక్కుంటూ ఉంటాం. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ లో 4th ఇన్నింగ్స్ లో చేసి చేయడం అంటే నియర్ టు ఇంపాసిబుల్ అని చెప్పాలి. పిచ్ కాస్త బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటే మాక్సిమం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే 4th ఇన్నింగ్స్ లో చేసి చేయకుండా ఉండడానికి. కానీ ఇప్పుడు బ్యాస్ బాల్ అనే ఒక కొత్త అప్రోచ్ తో ఇంగ్లాండ్ క్రికెట్ టీం 4th ఇన్నింగ్స్ లో చేసి చేయడానికి రెడీ అయిపోయింది. టాస్ గెలిచి మంచి బ్యాటింగ్ పిచ్ మీద కూడా బౌలింగ్ తీసుకుని టెస్ట్ ని ఏకంగా T20 స్టైల్లో ఆడేస్తున్నారు. మనం రీసెంట్ ఇయర్స్ లో చూసుకున్నట్లయితే T20 వన్డే కంటే టెస్ట్ మ్యాచ్లే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగాయి. సో ఇలా జరగడానికి కారణం బ్యాస్ బాల్ కాన్సెప్టే. 4th ఇన్నింగ్స్ లో రన్ చేసి చేయడం కష్టం అనే కాన్సెప్ట్ నుంచి 4th ఇన్నింగ్స్ లో మనం చేసి తీరాలి అనే కాన్సెప్ట్ కి ప్రెసెంట్ క్రికెట్ ఎదిగిపోయింది. సో ఇవి గైస్ ఓల్డెన్ డే క్రికెట్ కి అండ్ ప్రెసెంట్ క్రికెట్ కి ఉన్న కొన్ని డిఫరెన్సెస్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే దీనిపైన పార్ట్ 2 కూడా చేద్దాం. అండ్ ఆ పార్ట్ 2లో ఓల్డ్ క్రికెట్ కి ప్రెసెంట్ క్రికెట్ కు ఉన్న టెక్నికల్ డిఫరెన్స్ ని, సేఫ్టీ రూల్స్ ని ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక 5K లైక్స్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.